హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం చాలా క్రిస్పీగా చాలా తొందరగా అటుకులతో తయారు చేసుకుని కట్లెట్ తయారు చేసుకుందామండి. ఇది ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా నచ్చుతుంది. మరి దీనికోసం మనం 2 కప్పుల అటుకులు తీసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏవైనా తీసుకోవచ్చు, థిక్వైనా తిన్వైనా ఏవైనా తీసుకొని వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి నిండుగా నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత చూస్తే ఇవి బాగా నాని ఉంటాయన్నమాట. వీటిని గట్టిగా ఇలా స్క్వీజ్ చేయాలి, అంటే వాటర్ మొత్తం తీసేయాలి. ఇలా తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఆ తర్వాత స్పూన్తో కానీ మ్యాషర్తో కానీ బాగా మ్యాష్ చేయాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఒక బంగాళదుంపని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేస్తే ఉండలు లేకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, అలాగే 2 రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేయాలి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. అలాగే తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేయాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయించుకున్న పల్లీలు, అదేనండి వేరుశనగ పప్పులు గుప్పెడు వరకు వేసుకోవచ్చు. ఆ తర్వాత బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల మైదాపిండి వేయాలి. వేయకపోయినా పర్వాలేదు, వేస్తే ఇంకా బెటర్ అనమాట. ఇవన్నీ వేసి చేత్తో బాగా కలపాలి. మనం వేసుకున్న మిశ్రమం మొత్తం బాగా కలిసేలాగా చేత్తో కలపాలి. ఇలా కలిపిన ఈ పిండిలో మీకు నచ్చితే ఒక 1/2 టీ స్పూన్ నిమ్మకాయని పిండుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ప్యాటీస్ లాగా చేసుకోవాలి. అంటే ఒక బాల్ తీసుకొని ఇలా ఫ్లాట్గా చేసి పక్కన పెట్టుకోవాలి. మరీ మందంగా కానీ మరీ పలుచగా కానీ చేయకూడదు. ఈ మందంలో చేసుకొని అన్నీ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని బాగా కాచాలి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే మనం తయారు చేసుకున్న ప్యాటీస్ లేదా కట్లెట్స్ ఒక్కొక్కటి వేసుకొని హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం నూనె పీలుస్తాయి అన్నమాట. అందుకని మనం హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేపుకోవాలి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత 2 వైపులా తిప్పి ఇలాంటి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే అటుకుల కట్లెట్ రెడీ అయిపోయింది. టొమాటో కెచప్తో సర్వ్ చేయండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. చాలా తొందరగా తయారు చేసుకునే ఈ స్నాక్ మీరు ట్రై చేసి నచ్చినట్లయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.